ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము శ్రమల రోజులన్నీ ప్రార్థన రోజులుగా మారాలి. లేఖన భాగము కీర్తనల గ్రంథము 77:6. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకుందును, హృదయమున ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదికెను. స్నేహితులారా, శ్రమల రోజులన్నీ ప్రార్థన రోజులుగా ఉండాలి. తీవ్రమైన కష్టముల కొలిమిలో ఉన్నప్పుడు ప్రత్యేకించి దేవుడు మన నుండి వైదొలిగినట్లు మనకు అనిపించినప్పుడు మనం ఆయన వైపు బాగా తిరగాలి మరియు ఆయన కనుగొనే వరకు కూడా ప్రార్థన చేయాలి. ఆయన్ని వెతుకుతూనే ఉండాలి. కొన్నిసార్లు ఓదార్పునిచ్చే కొన్ని సందర్భాలు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ కూడా మనం తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఖచ్చితంగా వెతికి వాక్యం చదువుకొని ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి. చాలాసార్లు మనము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన విశ్వాసపు ప్రార్థనకి జవాబు ఇచ్చినప్పుడు మనకి చాలా సంతోషం కలుగుతుంది. అన్ని సందర్భాల్లో మనం దేవుని దగ్గర నుండి జవాబు కొన్నిసార్లు పొందలేం. ప్రత్యేకించి ఎటువంటి మార్పు మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ ఒకవేళ చూడలేకపోతే కష్టంలో పూర్తిగా మునిగిపోయినప్పుడు దాని నుండి బయటికి ఎట్లా రావాలి అని మనము ఆలోచిస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క సన్నిధానంలో మన విజ్ఞాపనలన్నీ కూడా దేవుని పాదాల దగ్గర పెట్టి మన కష్టాల నుంచి మనల్ని విడిపించాలని హృదయపూర్వకంగా మొర్రపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మన పోరాటాల నుంచి మనకు విడుదలను కలుగచేసి దేవుని యొక్క సమాధానాన్ని మనకి ఇస్తాడు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన విశ్వాసనీయత గొప్పది. కాబట్టి మీ హృదయాలను కలవరపడనీకండి. శ్రమల రోజులు ఉన్నప్పుడు అవి ప్రార్థన రోజులుగా మార్చి దేవుని దగ్గర నుండి జవాబును పొందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ బంగారు పాదాలకు వందనములు. ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున మేమందరము నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాం. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, విరిగి నలిగిన హృదయముతో అయ్యా అనేకమైన శోధనలో పోరాటాలలో ఓడిపోతున్నాం అనే అయ్యా తండ్రి భయముతో ఆందోళనతో చింతిస్తూ ఉన్నప్పుడు నా తండ్రి నాయన నీ పాదాల దగ్గరకు వచ్చి వేడుకుంటా ఉన్నాం ప్రభు. మా నిరాశ నుంచి, ఓటమి నుండి, నిస్పృహ నుంచి మాకు విడుదలను కలుగచేసి మా పోరాటాల్లో మాకు విజయాన్ని కలుగచేయమని అడుగుతూ యేసుక్రీస్తు సత్పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.